క్రైస్తలార్ట్ మన విమోచకుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట క్రైస్తలార్ట్. ఉపవాసించి ప్రార్థన చేస్తే దేవుని వద్ద నుంచి త్వరగా సమాధానం వస్తుందని చెప్తా ఉంటారు. నిజమే. అయితే ప్రతిసారి ఉపవసించి ప్రార్థన చేసినప్పుడల్లా త్వరగా సమాధానం వస్తుంది అనుకుంటే రాకపోవచ్చు. ఎందుకంటే దాని సమయం వచ్చినప్పుడు దేవుడు త్వరపడి ఆ కార్యాన్ని జరిగిస్తాడు. దానికి తోడుగా మన వైపు నుంచి అంగీకార హృదయం ఉండాలి. అది కూడా ఉపవసిస్తా. ఆ ఉపవాసాన్ని మనం చేసినట్లయితే ఆయన సంతోషపడతాడంట. ఉపవసించి ప్రార్థన చేస్తే మన యందు సంతోషపడతాడంట. అందుకే యోవేలు ప్రవక్త చెప్తా ఉన్నాడు, పరీక్షల సమయం ఇది. ఎగ్జామ్స్ 10th, ఇంటర్, రేపు దగ్గర డిగ్రీ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. వాళ్ళకి సెమిస్టర్ ఉంటుంది కదా. బహుశా ఏప్రిల్, మే నెల ఉండొచ్చేమో డిగ్రీ వాళ్ళకి. అంత ఐడియా లేదు, కాకపోతే ఉండొచ్చు అనుకుంటా ఉన్నా. ఈ పరీక్షల సమయంలో ఉపవసించి ప్రార్థన చేయటంతో పాటు మన వైపు నుంచి దేవునికి అంగీకార హృదయం అనేది కనపడాలి. ఉపవాసం ఉండమంటే కొంతమంది ఉపవాసం చేస్తారు, కరెక్ట్గా అసలు కడుపుకు మార్చుకొని ఉపవాసం చేసేటోళ్ళని అడిగితే వాళ్ళు చేసేది ఉపవాసమేనా అంటే వాళ్ళకే తెలియాలి, నాకు తెలియదు అని చెప్పని అంటారు. సరైన ఉపవాసం ఏంది? ఏమి తినకుండా ఉండేదాన్నే ఉపవాసం అని అంటారు. కొద్దిమంది చేసే ఉపవాసం ఏంటంటే అన్నం తప్పించి అన్నీ తినొచ్చు, అన్నం తప్పించి టిఫిన్లు చేయొచ్చు. అది ఉపవాసం. నేను చూసా, విన్నా. ఇట్లాగా ఆ పేరు చెప్పి ఉపవాసం చేస్తా, తింటా, ఉపవాసం చేస్తా ఉంటే అంగీకరించేటువంటి మనసు దేవునికి ఎలా కలుగుతుంది? ఒకసారి ఆలోచన చేస్తే దేవుడు ఉపవాసాన్ని పాటించమని చెప్తా ఉన్నాడు. ఉపవాసంలో తినేసి ఉపవాసం చేస్తే దేవుని మాటకి అర్థం లేదు కదా. ఆ అర్థాన్ని మనం తీసేసినట్టే కదా. టిఫిన్ చేసి ఉపవాసం చేస్తే ఉపవాసమేనా? అది కాదు. సమస్య నుంచి బయటపడే విధంగా ఆయన సంతోషపడాలి. మన సమస్య నుంచి మనం బయటపడే విధంగా ఆయన సంతోషపడ్డాడు అంటే సరైన ఉపవాసం ఇది. యోవేలు గ్రంథం 2:12 రాయబడి ఉన్నది, ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి. ఇదే యెహోవా వాక్కు. దేవుని మాట ఇదే. మనపూర్వకంగా హృదయంలో దేవుని వద్ద మాత్రమే, నాకు దేవుడు తప్ప వేరే ఆధారం లేదు అనే విధంగా ఈ హృదయం కలిగిన వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. ఇక దావీదు దగ్గరికి వెళ్తే ఆ కీర్తనల గ్రంథంలో గొప్ప గొప్ప మాటలు కనపడతాయి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు మాట్లాడతాడు. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే దావీదుకి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంట్లోనే మొత్తం 7-8 మంది ఉంటారు.
అంతా వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కలిపి. దావీదు అంటాడు, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు. ఎంతటి ఆనుకొనదగినటువంటి హృదయం దేవునికి. ఆయన మీద ఆనుకోవాలంట. ఉపవాసించి చేసేటప్పుడు ఇంకెట్లాగా ఆనుకోవాలా? ప్రార్థన చేసేటప్పుడే నాకు నువ్వు తప్ప ఎవరు లేరని చెప్పనని మాట్లాడే దైవజనుడు, భక్తుడు ఉపవాసం ఉండి కన్నీళ్లతోటి దేవుని సన్నిధిలో కూర్చుంటే ఆ మనుషుని యొక్క హృదయం ఎంతగా పరితపించిపోతుంది. నీ సహాయము ఈ కన్నీళ్లు కోరుకుంటా ఉన్నాయి. ఉపవాసించి చేసే ప్రార్థనలో ఈ కన్నీటికి నీ సహాయం కావాలని కోరుకుంటా ఉంది. మరి నువ్వు సంతోషంగా వచ్చి సహాయం చేయవా? ఆయన కూడా అదే సమాధానం చెప్తాడు. సమాధానానికి సమాధానం. పాత నిబంధన కాలంలో పంటికి పన్ను, కంటికి కన్ను. ఎదుటోడు మాట్లాడితే మీరు మాట్లాడండి, ఎదుటోడు దెబ్బేస్తే మీరు కూడా దెబ్బేయండి. ఆ కట్టడ అప్పటి కాలంలో. ఇప్పుడు కన్నీటికి సమాధానం. ఆ కన్నీరు ఏం కోరుకుంటా ఉంది? దేవుని దగ్గర నుంచి నువ్వు సహాయం చేయమని కోరుకుంటా ఉంది. ఆ సహాయం చేయమని కోరినప్పుడు ఆయన తప్పక సహాయం చేసేటువంటి దేవుడు. తప్పకుండా ఆ గొప్ప దేవునిని అడుగుతా ఉండాలి. మనకు ఎదురు పడతా ఉన్నాయి, ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్తో పాటు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అప్పు సమస్యలు ఉన్నాయి. ఇంట్లో ఇంకా ఉండాల్సినటువంటి అన్ని అవసరాలు ఉన్నాయి, తీరాల్సినటువంటి అప్పులు ఉన్నాయి. ఇంకా ఇంట్లో ఏమేంటి అయితే ఉంటాయో వాటన్నిటి విషయమయ్యి కన్నీరు గారాల. కన్నీరు అనేది దేవుని సన్నిధిలో కారినట్లయితే ఆయన సమాధానం ఇస్తాడు. సమాధానం ఇచ్చేటువంటి మహాదేవుడు ఆకాశంలో ఉన్నాడు. దావీదులాగా నువ్వు తప్ప మాకెవరున్నారు? ఆకాశంలో ఉన్నటువంటి మా దేవుడు నీవే ఒక్కడమే మాకు దేవుడు. నువ్వు మాకున్నటువంటి తల్లిదండ్రుల దగ్గర నుంచి రక్త సంబంధికుల వరకు ఎవరు లేరు. అంతగా ఆ హృదయాన్ని కలిగి నీ మీద ఆనుకుంటా ఉన్నావు సహాయం కోసం. తల్లిదండ్రులు అనుకోండి, ఒక సమయం వచ్చేంత వరకు సహకారంగా ఉంటారు ఏ విషయంలో అయినా సరే. ఆ సమయం దాటితే వారికి మనం సహకారంగా ఉండాలి. రక్త సంబంధికులు అంటారా, వాళ్ళు కూడా అంతే. మరి అన్ని విధాలుగా అన్ని రోజులు అన్ని సమయాలలో ఆకాశంలో మనకు ఒకడు ఉన్నాడు, ప్రధాన యాజకుడు. ఆయన ద్వారా దేవునిని సమీపిస్తా ఉన్నాం కన్నీటితోటి. ఆయన అంటాడు, యేసుప్రభు వారు నా దగ్గరకు వస్తా ఉన్నారు, వచ్చే మనుషుణ్ణి నేనేమాత్రం కూడా పొడిపోండి, అక్కడే ఉండండి, ఇటువైపు రాగాకండి, ఈ ఛాయల వైపు తిరిగి చూడొద్దు, అక్కడే ఉండండి అని అనను. వచ్చేవాడు ఎవడైతే ఉన్నాడో రానివాడిని అని చెప్పే దేవుడే కానీ ఆంక్షలు పెట్టే దేవుడు కాదు. అదే దేవుని వద్దకి కన్నీటితో కనుక పోయినమంటే, అదే దేవుని వద్దకి కన్నీటితో కనుక సమీపించినట్లయితే ఎంత గొప్ప సహాయం కలుగుతుంది ఆలోచన చేయండి. ఆ కన్నీరు ఎలాగుండాలంటే హృదయంలో నుంచి వచ్చేటట్టు ఉండాలి. మనం చెప్పుకుంటా ఉన్నాం కదా, ఉపవాసం అనేది నడుస్తూ ఉంటుంది, కానీ తిని చేసేటువంటి ఉపవాసం. ఇందాక చెప్పే కదా, కొద్దిమంది ఉపవాసాలు చేస్తూ ఉంటారు, తినేసి టిఫిన్ చేసి ఉపవాసం చేస్తారు. అన్నం తప్పించి నువ్వు ఏదైనా తిను, ఉపవాసం చేస్తారు. చేసే కొద్దిసేపు అయినా సరే గట్టిగా ఉండాలి. ఒకవేళ రోజంతా ఉండలేని పరిస్థితి ఉంటే సగం రోజు నుంచి ఉండాలి.
ఆయన ముందు ఒక నిబద్ధత కలిగి ఉండాలి. ఆయన ఏం చేస్తాడంటే మనుష్యుని రూపాన్ని కాదు, అంతరంగాన్ని చూసే దేవుడు. ఆ మనుషుని హృదయంలో ఏ ఆలోచన ఉంది, ఆ మనుషుని యొక్క హృదయం ఎలాగున్నది, ఆనుకునేటువంటి స్వభావం ఉందా, దేవుని మీద ఆధారపడేటువంటి స్వభావం ఉన్నదా లేదా, ఆ అంతరంగాన్ని చూసే దేవుని వద్దకు మనం వచ్చింది. అందుకే దావీదు చెప్పినట్లుగా ఆకాశమందున్నటువంటి దేవునిని దావీదుకు వలె ఆనుకుందాం. ఉన్నటువంటి వారందరూ కూడా ఉండనియండి, ఉన్నారు, తల్లిదండ్రులు, రక్త సంబంధికులు ఉండనియండి. దేవుని కంటే తక్కువలోనే ఉండాలి. వాళ్ళు ఎక్కువలో ఉంటే అది సరి అయినటువంటి స్థితి కాదు. దేవుని ముందే సరి అయినటువంటి స్థితి కాదు. అందులో ఈ ఉపవాసాలు చేస్తా దేవుని ముందు మరీ నిబద్ధత అనేది, మరీ మనం ఏ రీతిగా ఆయనకు కనపడాలో తెలియాల. మరీ దేవునికి తెలియాలంటే ఆ విషయాలన్నిటిలో కూడా ఏం చేయాలి? మనం దావీదుని అనుసరించాల. ఆయన యొక్క ఆత్మీయ జీవితాన్ని మననం చేయాల. మనుషుడు ఎటువంటి స్థితి నుంచి ఎటువంటి స్థితికి పోవటానికి కారణమైనటువంటి ఆ ఆత్మీయ స్థితిని జ్ఞాపకం పెట్టుకోవాలి. చూడండి ఒకసారి, తరాల వెంబడి తరాలు తర్వాత వచ్చినటువంటి ఆస్తి కాదు, ఆ మనుషుని జీవితంలోనే సంపాదించిన ఆస్తి. దావీదు జీవితాన్ని చూసినట్లయితే తాతల ద్వారా కలిగినటువంటి ఆస్తిపాస్తులు ఏమీ లేవు, కానీ ఆ మనుషుడు సంపాదించుకున్న ఆస్తే విపరీతంగా ఉంది. ఎంతగా దేవుడు ఆశీర్వదిస్తే ఆ స్థితిని సంపాదిస్తాడు. ఆ స్థితి రావటానికి కారణమైనటువంటి ఆత్మీయ స్థితిని మర్చిపోవద్దు. ఆ ఆత్మీయ స్థితిని మనం కలిగి ఉండాలి. కలిగి ఉన్నట్లయితే ఆయన తప్పకుండా మేలు చేయటానికి మన యందు సంతోషపడతాడు. ఈ రోజున ఆయన మనకు చేస్తూ ఉన్న వాగ్దానము ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 41వ వచనం. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను, నా పూర్ణ హృదయంతోనూ నా పూర్ణాత్మతోనూ ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటిదను. ఈ 41వ వచనంలో ఈరోజు దేవుని ఉపవాస వాక్య ధ్యానం ఏమనగా, వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. మనుషుడు ఎంతగా దేవునిని ఆనుకోనుంటే, ఎంతగా ఆయనతో ఆత్మీయంగా పెనవేసుకోనుంటే మేలు చేయటానికి సంతోషపడతాడు. ఎంత సంతోషపడతాడు? దావీదు గురించి చెప్పుకున్నాం. విస్తారమైనటువంటి ఆస్తిని సమకూర్చుండు ఆ మనుషుని జీవిత కాలంలోనే, తాతల ద్వారా కలిగింది కాదు, ఆ మనుషుని జీవిత కాలంలోనే అంతటి ఆస్తిని దేవుడు దావీదుకి ఇవ్వటానికి ఎంత సంతోషపడి ఉండాలి. దావీదు యొక్క ఆత్మీయ స్థితిని చూస్తే ఎంతగా పొంగిపోయి ఉండాలి. ఎంతగా నా అనేది ఏదన్నా ఉంటే జీవితంలో దానిని పక్కన పెట్టి దేవునిని నాది నేను, దేవునిని నా దేవుడు, నాది, దేవుని యొక్క స్వాస్థ్యము నా స్వాస్థ్యము, నా సొంతం నా దేవుడు అని ఎంతగా ఆత్మీయంగా దేవునిలో పెనవేసుకుపోయిండో ఆ స్థితిని బట్టి అంతటి గొప్ప స్థితిని దేవుడు దావీదుకి ఇచ్చిండు. పూర్ణ మనసుతోటి దేవుడు కూడా మేలు చేయటంలో పూర్ణ మనసుతో మేలు చేస్తాడంట. ఈ పోతే పోనండి చూసి చూడట్లు వదిలిపెట్టండి అట్లా కాదు. చూసి పోతే పోనండి ఏం చేద్దాం ఇచ్చేయండి అట్లా కాదు. దేవుడు పూర్ణ హృదయంతో అంటే నిండు మనసుతోటి మనుష్యునికి దానం చేస్తాడంట, మేలుని దానం చేస్తాడంట. దేవుడు పూర్ణ హృదయంతో ఎంతగా ఆ ఆత్మీయ స్థితిని కలిగి ఉంటే
అంతటి పూర్ణ హృదయంతో దేవుడు మనుషునికి దానం చేస్తాడు. ఆ ఆత్మీయ స్థితిని కలిగి ఉందాం. ఆయన మేలు చేయడానికి ఆనందించేటట్లుగా కన్నీటితోటి ఉపవాసం అనేది దేవుని సన్నిధిలో చేద్దాం. మనకున్నటువంటి సమస్యలని తీర్చుకుందాం. ఆ తీర్చగలిగినటువంటి దేవునికి ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడు ఉండి భూమి ఆకాశంలను కలగజేసిన అద్వితీయ దేవ, ఈ పవిత్ర పాదముల చెంత ఉపవసించి ప్రార్థిస్తూ ఉండగా ఉదయకాలం మొదలుకొని దేవ, ఈ మధ్యాహ్న కాలం వరకు, ఇదిగో ఈ యొక్క ఉపవాసపు వాక్య ధ్యానము వరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా ఈ ఉపవాస మనవులన్నిటినీ జ్ఞాపకము చేసుకొని ఈ పరిచర్యకి సర్వ సమృద్ధిని అనుగ్రహించమని, ఈ స్థలమును మీ పరిశుద్ధ ఆలయముగా స్థిరపరచమని, మీ సన్నిధికి వచ్చుచూ ఉన్న నిబిడల యొక్క జీవితాలలోని ప్రతి సమస్యకి సమాధానమును దయచేసి ఈ పరిచర్యని తండ్రి దీవెనకరముగా మార్చండి. ఈ పరిచర్యకి సర్వ సమృద్ధిని అనుగ్రహించి ఆత్మీయ జీవితమును తండ్రి మీతో పెనవేసుకొని ఈ పరిపూర్ణతలో తండ్రి ఇదిగో మహోన్నతుడ విస్తారమై ఉన్నటువంటి కృపలను పొందుకున్నట్లు మీ యొక్క స్వాస్థ్యంను దర్శించి దీవించమని ఈ ఉపవాస మనవులు మీ పాదముల చెంత చేర్చి రక్షకుడైన యేసు శక్తి కలిగిన నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. విడువని దేవుని చేతి కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.